ఎప్పుడైనా తాగితే సంతోషం, అప్పుడప్పుడు తాగితే వ్యసనం, రోజు తాగితే రోగం. రే, నేను మీ దగ్గర విషయం దాచాను రా. కొంపతీసి నా లవర్ ప్రియాని ఏమైనా ట్రై చేసేవేటి? నేను సరియుని చాలా డీప్గా లవ్ చేస్తున్నాను రా. బతికించారా బాబు, ఇంకా అష్టాడి బిట్టి లైన్ వేసుకొని భయపడ్డాం. అయినా మాకు ముందే ఓడగొట్టిందిరా సినిమాలు షికాళ్ళు. అలాగని కాదు, సారీ రా. ఎప్పుడో చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదురా. సర్లో పని చేయి, నీ ఫీలింగ్స్ అని ఒక పేపర్ మీద రాసిచ్చే, దానికి ఇచ్చేస్తాం. అరే సినిమా వెళ్దాం. సర్లే ఇంకోరా లెటర్ నా పిల్లకిచ్చే, డెలివరీ ఛార్జెస్ తర్వాత చూద్దాం. సర్లే బాయ్. నెక్స్ట్ చూద్దాం. వద్దురా రే, ఇప్పుడు అలా లెటర్ ఎలా పోలే. అరే చేతి కండిపోయింది, పేపర్లు లేవా? రే 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 రే, ఏంటి మ్యాటర్? అది లవ్ లెటర్ రా. అవునా? నీ అక్క ఏడు మేనేజ్ చేద్దాం మొదలదే. ఏంటి ఏ మాట్లాడాలని పిలిచావంట? అదే లెటర్ ఇచ్చాను కదా, దాని గురించి. ఏ లెటర్? ఏంటి లెటర్ ఇవ్వలేదా? లేదే. ఓ రేయ్, సన్ మూన్ స్టార్స్. ఓకే, ఏం చేస్తున్నాడు? హలో, ఫ్రెండ్తో బయటకు వచ్చాను రా. ఫ్రెండ్ కాదు, లవర్తో వచ్చాడు. ఆగి ఆగి సాగే మేఘమేదో నన్ను తాకెనా ఒక్కసారి, నేల వీడి కాళ్ళు నింగిలోకి తేలెనా. సారీ సారీ. బాయ్, ఎలా మేనేజ్ చేసా? రే, లవ్ ఎక్స్ప్రెస్ చేసిందిరా. వీళ్ళకి ఇలా సాగుతుంది, మనం కూడా ఏదో పని చేసుకుందాం. ఏంటి ఏం చేస్తున్నాం? ఏంటి ఈరోజు ఐశ్వర్య కంటే అందంగా సిగ్గుపడేలా ఉన్నాం. మ్యామ్, డూ యూ వాంట్ ఎనీ పులిహారా? రే, ఇక్కడ కలుపుతున్నానా అవతల పో. ఓకే ఫైన్. నువ్వు స్వర్గంలో పుట్టావు కదా? లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాను. ఇది నా జీవితం. ఇంకేంటి మరి, ఎక్కడికి వెళ్దాము? నీ ఇష్టం. ఒక్క నిమిషం. హలో, కిషోర్ చెప్పు. ఫ్రెండ్తో వచ్చాను బయటికి. హే, ఫ్రెండ్తో కదా, లవర్తో వచ్చింది. నీకేమైనా పిచ్చా? ఫోన్ మాట్లాడే వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? హలో, రమ్య చెప్పవే. నేనేముందే, ఫ్రెండ్తో బయటకు వచ్చాను. ఫ్రెండ్తో కాదు, లవర్తో వచ్చాడు బయటికి. ఒకసారి దానికి ఫోన్ ఇవి. ఇస్తున్నాను ఉన్నది. నువ్వు వాడు లవర్ అయితే నేను వాడి పెళ్ళాన్నే. ఏం మాట్లాడుతున్నావు? ఎవర్రా అది? చాలా ఎక్కువ మాట్లాడుతుంది. ఫోన్ చేయ ఒకసారి. లైట్ తీసుకో, అదేదో క్యాజువల్గా మాట్లాడింది. లైట్ తీసుకోవాలా? క్యాజువల్గానా? నేను ఉన్నప్పుడు ఇలా మాట్లాడుతుందంటే నేను లేనప్పుడు ఇంకెలా మాట్లాడుతుంది? అది జస్ట్ ఫ్రెండ్ అంతేనే. ఓహో,
ఫ్రెండ్ అయితే ఇలా మాట్లాడితే బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇంకెలా మాట్లాడుతుంది? ఏదేమైనా నాకు లేట్ అవుతుంది, వెళ్ళాలి. వస్తావా లేదా? నేను చెప్పేది అసలు వినవా? నేను విన్నాను. వస్తావా లేదా? నేను రాను. అవునా? బ్రేకప్. బాయ్. బాయ్. బావా మూడు బాగాలేదురా, రూమ్కి వచ్చండి పార్టీ చేసుకుందాం. లేదురా నేను రాను, నాకు చాలా పని ఉంది. మంది వేద్దాం రా. ఎరా రానన్నా? మందన్నా నీ గుడీస్. అంత కాదు, మందాత మాట్లాడుకుందాం. చేర్స్. Cheers. చేర్స్. దానికి అసలు ఏమైందిరా? ఎవర్రా? సమంతారా? ఓ సమంత. రా నాకన్నా గొప్పడా? నువ్వు నాగ చైతన్య కూడా గొప్పడువా? నాకన్నా బాగుంటాడు ఏంట్రా? నువ్వు నాగ చైతన్య బాగుంటావా? నీకు ముందు బాయ్కి వేపిందిరే. అదేదో నన్నే చేసుకోవచ్చు కదరా. ఏం మాట్లాడుతున్నారా? నాలా నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను సమంత గురించి మాట్లాడుతున్నారా? నీ పానకంలో నా పొడక. బాబాయ్ తూ ఎరే రే రే ఏమైందిరా? ఎరే నువ్వు ఆడడం ఏంట్రా? ఎరే రే నువ్వు ఏడుస్తున్నావా? నిన్న కాక మొన్న బ్రేకప్ చెప్పి ఇంకొకరితో తిరుగుతుందిరా. బయట సమాజంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి బయట తిరుగుతున్నారంటే 100 మంది 100 రకాలు అనుకుంటారా. నువ్వు ఒక రకంలో అనుకోవడం తప్పు, కరెక్ట్ కాదు. ఒక అమ్మాయికి బ్రేకప్ అయితే 30 నిమిషాలు ఏడిచి మళ్ళీ నార్మల్గా స్టార్ట్ చేస్తాను. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఈ బాటికి అది ఏ పబ్లోనో క్లబ్లోనో ఉంటుందిరా. ఏమైంది? రోజు రోజుకి ఎందుకలా ఏడుస్తున్నావు? ఒకసారి ఫోన్ చేసి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, అవే చదువుకుపోతాయి. నా మాట విను. మర్చిపోవాలనుకున్న గుర్తొస్తున్నాడు, మర్చిపోయి ఉండలేకపోతున్నాను. హలో, నిన్ను ఒకసారి కలవాలి. ఓకే, ఎప్పుడు? రేపు మార్నింగ్. ఎక్కడ? మన హ్యాంగ్ ఓవర్ ప్లేస్లో. ఓకే డన్. ఈరోజు వాడికి నా ప్రేమని ఎలా అయినా అర్థమయ్యేలా చెప్తాను. ఎప్పుడు లేనిది ఈరోజు తొందరగా వచ్చేసావే. ఏం లేదు, ఖాళీగా ఉన్నా. ఎలా ఉన్నావు? బాగానే ఉంటావులే. సూపర్ ఫైన్. సూపర్ ఫైన్. కనీసం విడిపోయామని బాధపడలేదు నా కదా. బాధ నీకెలా అర్థమవుతుందిరా? వన్ మినిట్ కాల్ వస్తుంది, మాట్లాడేసి వస్తాను. ఎవరి ఫోన్లో? ఎవరో అమ్మాయి పరిచయం అయిందిలే, రోజు కాల్ చేసి తినేస్తుంది. నాకు ఒక సంబంధం వచ్చింది, ఇంట్లో వాళ్ళు చూశారు. యుఎస్లో జాబ్ అంట. యుఎస్లోనా? వావ్, పెళ్ళికి పిలుస్తావు నన్ను? నా దగ్గర పాస్పోర్ట్ కూడా లేదు. ఛే.
హలో. రే అంత ఓకేనా? లేదురా, లైట్లే. ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళిపోయింది. అవునా? మరి భోజనాలు ఎప్పుడు? సీరియస్గా చెప్తున్నాను రా. మనం మాత్రమే దూరం అయ్యాం, మనలో ఉన్న ప్రేమ కాదు. ఈగో మనుషులనే కాదు, ప్రేమను కూడా దూరం చేస్తుంది.